నమస్కారం. ఒక ఊళ్ళో పేరయ్య అని ఒక పిరికివాడు ఉన్నాడు. అతను చూడటానికి మంచి బలిష్టంగా ఉంటాడు, దిట్టమైన మనిషి, చాలా బలంగా ఉంటాడు, కానీ మనస్సు పిరికిది. ఆ ఊళ్ళో రాత్రిపూట పెద్ద పులి సంచారం చేస్తుంది అనేటువంటిది వినికిడి. వినికిడి ఏముంది, ఎన్నో గొడ్లను కూడా పొట్టన పెట్టుకుంది, ఎంతో మందిని కూడా పొట్టన పెట్టుకుంది, ఒకళ్ళిద్దరిని గొడ్లను పొట్టన పెట్టుకుంది. ఇతను రాత్రిపూట తన గొడ్లకు మేత వేయటం కోసం ఇంటి వెనక వరిగడ్డి మాము దగ్గరికి వెళ్ళి ఆ కట్టలను తీసుకువచ్చి గేదెలకు వెయ్యాలి, బర్రెలకు వెయ్యాలి. సరే, ఏం చేశాడు? భయం మనసులో ఓ పెద్ద దుడ్డు కర్ర పట్టుకున్నాడు. మంచి మనిషి బలమైన వాడు దుడ్డు కర్ర పట్టుకున్నాడు. దుడ్డు కర్ర పట్టుకొని వరిగడ్డి మామ దగ్గరికి వెళ్ళి తీస్తున్నాడు. గడ్డి తీస్తుంటే పైనుంచి దప్పున ఏదో పడ్డ శబ్దం వినపడితే ఊరుకోకుండా చీకట్లో ఏమి కనపడలే, కర్రను గిరగిర 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 తిప్పాడు. తిప్పేటప్పటికి టప్పని ఏదో పగిలిన శబ్దం వినిపించింది. సరే, అదేది చూసుకోకుండా వరిగడ్డి తీసుకువచ్చి గేదెలకు వేశాడు. వెళ్ళి పడుకున్నాడు. పొద్దునే లేచి చూసుకుంటే కాళ్లకు బాగా రక్తం ఉన్నది. ఏది రబ్బాయి ఇంత రక్తం ఉన్నది అని చెప్పి ఇంటి వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడ పులి చచ్చిపడి ఉంది. వామ్మో సచ్చాన్రో అని చెప్పి ఒక గంతులో ఇంట్లోకి వచ్చి పడుకున్నాడు. పడుకుని గజగజ గజ వణకడం మొదలుపెట్టి ఆ వణుకు జ్వరానికి దారితీసి 10 రోజుల్లో పుట్టుక్కుమన్నాడు. కానీ జనం అంతా దాన్ని పులిరాజు గారిల్లు అంటాం మొదలుపెట్టారు. ఇతను ఏమీ తెలియకుండా పులిని చంపేశాడు. కానీ అదేమిటో తెలిసిన తర్వాత ఓడుకొచ్చి చచ్చిపోయాడు. అంటే ఈ మాయ చేస్తోంది ఎవరు? మనస్సు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షణాత్. ఇట్ ఈస్ ద మైండ్ దట్ మేక్స్ ఆర్ బ్రేక్స్. సో ఈ మనస్సు చేసినటువంటి మాయాజాలం భావనామయం. ఈ ప్రపంచం అంతా కూడా భావనలతోటి నిండి ఉంది. ఐ కెన్ డూ ఇట్ అనుకుంటే ఐ కెన్ డూ ఇట్, ఐ కాంట్ అనుకుంటే ఐ కాంట్. నేను చేయగలను అంటే చేయగలను, ఎస్ యు కెన్ అనుకుంటే ఎస్ వై కెన్, ఐ కెనాట్. ఇప్పుడు అర్జునుడు మహాభారత యుద్ధంలో అందరినీ చూస్తూ నిల్చున్నాడు. చూసేటప్పటికి ఆయనకు అందరూ కూడా భీష్ముడు కనపడ్డాడు, ద్రోణుడు కనపడ్డాడు, కృపాచార్యుడు కనపడ్డాడు. భీష్ముడేమో గుండెల మీద ఉంచుకొని పెంచినటువంటి తాత, ద్రోణాచార్యుడు వారేమో అసలు ధనస్సు పట్టుకోవడం ఎట్లానో నేర్పించినటువంటి గురువు. తర్వాత చిన్నప్పుడు తను ఆడుకున్నటువంటి మిత్రులు, బంధువులు, స్నేహితులు, సోదరులు అందరూ చూసేటప్పటికీ మనస్సు నీరు గారిపోయి మనిషి కూలబడిపోయాడు. గాంధీవం సంసతే హస్త త్వక్చైవ పరిదహ్యతే. గాంధీవాన్ని జార విడిచి రథంలో కూర్చొని త్వక్చైవ పరిదహ్యతే, మొత్తం శరీరం అంతా కూడా తప్పించిపోతున్నది, దహించి వేస్తోంది, నా వల్ల కాదయ్యా, నీరసం వచ్చేసింది అంటాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ పరంతప. లే, క్షుద్రం హృదయ దౌర్బల్యం, మనసు నీరు గారిపోవటమే క్షుద్రమైనటువంటిది. త్యక్త్వా, దాన్ని త్యజించి వేసి గెటప్ అని చెప్పాడు. కాబట్టి మనస్సులో ఉన్నటువంటి భావాల్ని పాజిటివ్ థింకింగ్ అని చెప్తుంటామే. నేను చేయగలను అనుకుంటే నేను చేయగలను, లేను అనుకుంటే లేను. నీరసం, మనిషి నీరు గారిపోతాడు. మీరే ఒక్కసారి కూర్చొని మీ మనస్సుని ఒక్కసారి మీరు అనలైజ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ మనం ఏమి చేయగలము అనే ఆలోచనల్లోకి ఒక్కసారి మీరు లోపలికి ధ్యానంలోకి వెళితే మీ గురించి మీకు తెలుస్తుంది. ఈ క్షణంలో నేను ఎందుకు చేయలేకుండా ఉన్నాను, ఈ క్షణం నాకు ఉత్సాహంగా ఎందుకున్నది అంటే మనల్ని ఉత్సాహంగా ఉంచేది, నీరసంగా ఉంచేది కూడా మన ఆలోచనలే. భావనామయం ఈ ప్రపంచం అంతా కూడా. ఇట్ ఈస్ ద థాట్ దట్ రూల్స్ ద వరల్డ్ అంటాడు వివేకానంద. సో లెట్ అస్ స్ట్రీమ్ లైన్ ద థాట్. అందుకనే చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అని చెప్పేది అందుకోసమే. కాబట్టి భావనలు అనేటువంటివి సరైన దిశలో మనకు ఉంటే మన ఉన్నతి అనేటువంటిది సాధ్యం అవుతుంది. భావన సరిగ్గా లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతాం.
అందుకనే పిల్లలకు సరి అయిన దిశలో సరి అయిన ఆలోచనలను మనం ఇవ్వగలిగితే వాళ్ళు అద్భుతమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు. ధన్యుణ్ణి. నమస్కారం.